హలో అండి అందరికీ. రీసెంట్‌గా తమిళ ఇండస్ట్రీ నుంచి ప్రభుదేవా నటించిన 'జోలీ ఓ జిమ్‌ఖానా' అనే మూవీ తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఈ సినిమా జస్ట్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూడవచ్చు. ఈ సినిమాలో ప్రభుదేవాతో పాటు సెబాస్టియన్ మిగతా తదితరులు నటించడం జరిగింది. ఈ సినిమాలో కామెడియన్‌గా యోగి బాబు కామెడీతో ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడు. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. సినిమా మొత్తం కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దామనుకున్నారు కానీ అక్కడక్కడ సిల్లీ కామెడీతో ఓవర్ కామెడీ అయిపోయింది ఈ సినిమా మొత్తం. ఈ సినిమా మీరు ఒక్కసారి టైమ్ పాస్ కోసం చూడొచ్చు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్రాబ్లంలో ఇరుక్కోవడం జరుగుతుంది. వాళ్ళు 25,00,000 విలన్‌కి ఇవ్వాల్సి వస్తుంది. ఆ 25,00,000 ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అనే ఉద్దేశంతో ఒక లాయర్‌ని కలవడానికి వెళ్తారు. ఆ లాయర్ ఎవరో కాదు ప్రభుదేవ. ఆ లాయర్‌ని కలవడానికి వెళ్ళిన తర్వాత ఆ లాయరు రూమ్‌లో చనిపోయి ఉంటాడు. అసలు ఆ లాయర్‌ని ఎవరు చంపారు అనే ఆలోచనతో ఆ ప్రాబ్లమ్ గూడా వీళ్ళ మీద పడడం వల్ల ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఈ సినిమా కాన్సెప్టు. ఈ సినిమా కాన్సెప్ట్ ద్వారా హీరో ప్రభుదేవ చనిపోయి ఉంటాడు గదా! ఆ చనిపోయిన శవంతో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా బయటపడ్డారు, ఎలా ట్రావెల్ చేశారు అనేది ఈ సినిమా కాన్సెప్టు. అక్కడక్కడ సిల్లీ కామెడీతో మిమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన ఓవర్ డోస్ అనేది అనిపిస్తుంది సినిమా. కొంచెం ఓవర్ యాక్టింగ్ అనేది అనిపిస్తుంది. నాకైతే జస్ట్ టైమ్ పాస్ కోసం ఈ మూవీని ఒక్కసారి ట్రై చేయొచ్చు. యోగి బాబు కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ మిమ్మల్ని అలరిస్తుంది కానీ, ఈ సినిమా మొత్తం ఓవర్ డోస్ అనేది చూపించడం జరిగింది. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఆహాలో చూడవచ్చు. మీరు ఈ మూవీని చూసే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. పైన లింక్ ఉంది గదా! ఈ లింక్‌ను ఓపెన్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనండి. బాయ్.